అది కాదక్క. నోర్ముయ్. నీ ప్రేమ కంటే ఈ ఇంటి పరువు మర్యాద ముఖ్యమని నీకు చిల్లకి చెప్పినట్టు చెప్పాను కదరా. అప్పుడు ఒప్పుకున్నావు కదరా. మళ్ళీ ఇదేంటి? ఎందుకు ఇలా రాసుకున్నావు? ఒరేయ్, ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుని నీ జీవితంలోకి వస్తుంది అంటే నీ గతాన్ని నువ్వు శాశ్వతంగా మర్చిపోవాల్సిందే. లేదు, తాళి ఇక్కడ కడతాను, ప్రేమంతా అక్కడే ఉంటుంది అంటే ఏ ఆడపిల్ల తట్టుకుంటుందిరా? నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? చూడ్రా, పూరిని చూడు. నువ్వు దక్కవన్న అనుమానం వస్తేనే చావడానికి సిద్ధమైంది. తనకి తన ప్రాణం కంటే నీ ప్రేమే ముఖ్యం అనుకుందిరా. ప్లీజ్ రా, అర్థం చేసుకో. నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకురా. ఈ అక్క కోసం ఈ ఒక్క త్యాగం చేయరా. రే, నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను క్షమించక్క, నన్ను క్షమించక్క. ఈ పెళ్లి చేయడానికి నువ్వు పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకోలేకపోయాను. నా వల్ల ఇన్ని కుటుంబాలు బాధపడతాయని నేను ఊహించలేదు. నా ప్రేమ వల్ల ఇంతమంది కళ్ళల్లో కన్నీళ్ళొస్తే ఆ ప్రేమ నాకు అవసరం లేదు. ప్రేమ మనుషుల్ని కలపాలి, కుటుంబాన్ని విడదీయకూడదు. నువ్వు చెప్పినట్టే చేస్తానక్క. నేను పోరేనే పెళ్లి చేసుకుంటాను. నన్ను క్షమించక్క, క్షమించక్క. నువ్వు పట్టుకోవాల్సింది నా కాళ్ళు కాదురా, పోరే చెయ్యి. మీ ఇద్దరికి సగం పెళ్ళైపోయింది. మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటే మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టిన వాళ్ళవుతారు. అర్థమవుతుందా?